అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. నిన్న అయితే ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు మా మా మదర్ అయితే. సో, మేము పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అప్పటికే మా మదర్ ఇలా మొత్తం వంటలవి కంప్లీట్ చేసి, ఇలా బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ క్లాత్ అనేది వేసేసింది. మొత్తం ఇలా చూసారా ఎంత అందంగా అలంకరించిందో అమ్మవారిని. అలంకరించి ఇంక పూజ అయితే స్టార్ట్ చేసిందండి. మేమైతే కలశం పెట్టుకుంటాము. కలశం పెట్టుకొని ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాము. ఇలా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి బ్లౌజ్ పీస్ అనేది వీడియో పెట్టానండి ఇంతకుముందు. తప్పకుండా చెక్ చేయండి. మా అమ్మాయి అనమాట. మా మమ్మీతో కూర్చొని పూజ చేస్తుంది. వచ్చే శుక్రవారం కూడా చేసుకునేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు బ్లౌజ్ పీస్‌తో గాని, శారీతో గాని ఎలా అలంకరించుకోవాలి అమ్మవారనేది ఆ వీడియోలో చూడొచ్చండి. అలాగే ఇక్కడ కామాక్షి దీపం కూడా పెట్టుకుంది మా అమ్మ. మనం శుక్రవారాలు, మంగళవారాలు కొంతమందయితే నిత్యము కూడా కామాక్షి దీపం అనేది పెట్టుకుంటూ ఉంటారండి. ఆవు నెయ్యితో కానీ, లేదా నువ్వుల నూనెతో కానీ ఆ దీపం అనేది పెట్టుకుంటారు. ఇప్పుడు అమ్మవారికైతే తాంబూలం, చీర, ప్రసాదాలు నైవేద్యం పెట్టేసి తాంబూలం అనేది ఇస్తుంది మా మదరు. అరటిపళ్ళు, శనగలు, ఆహ్, తమలపాకులు, పసుపు, కుంకుమ అనేది మెయిన్ అండి. ఇంకా మిగతావి ఏమి ఇచ్చుకోవచ్చు. అవి మన శక్తి కొలది ఇచ్చుకోవచ్చు. చీర చూసారా? అలాగే ముత్తైదులకి ఇవ్వడానికి గాజులు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు అందరూ రిటర్న్ గిఫ్ట్స్ అది కూడా ప్లాన్ చేసుకుంటారు కదా! మనం బ్లౌజ్ పీసెస్ కానీ, గాజులు కానీ ఏవైనా ఇవ్వచ్చు. పూజ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ మా మదర్ గాజులైతే ప్యాక్ చేస్తున్నారు సాయంత్రం కోసం. ఈవినింగ్ ఒక 5గురికి తాంబూలం ఇవ్వాలనుకున్నాము. ఇంకెవరైనా ఎక్స్‌ట్రా వచ్చినా గానీ ఇంక ఉంటాయని జెప్పేసి ఒక 5 డజన్స్ అయితే తీసుకొచ్చారు. హాఫ్ డజన్ ఇలా ప్యాక్ చేస్తున్నారు మా మదరు. అలాగే తోరం. తోరం అనేది మనం 9 దారాలు వేసి, అలాగే 9 ముళ్ళు వేసి కట్టుకోవాలి. చూసారు కదా! మా మదర్ కట్టుకొని చేతికి. ఇలా ప్యాకింగ్ అంతా అయిపోయినాక శనగలు కూడా మనం సెపరేట్‌గా ఇవ్వడం ఇష్టం లేకపోతే, ఇలా మనం జిప్ బ్యాగ్స్ ఉంటాయి కదా! అందులో మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు. ఇది ఈవినింగ్ పూజ. ఈవినింగ్ మళ్ళీ అమ్మవారికి దీపం పెట్టుకొని, నైవేద్యం పెట్టి, అష్టోత్తరం చదువుకొని, మంగళహారతి ఇచ్చిన తర్వాత మనం వాయనాలు ఇవ్వడం అనేది మొదలుపెడతాము. వరలక్ష్మి వ్రతంలో మెయిన్‌గా మనం పూజ చేసేది మాత్రం కలశానికే అండి. మనం ఇంకా ఎంత డెకరేషన్, అలంకరణ చేసుకున్నా కూడా పూజ అనేది కలశానికి, అలాగే విగ్రహానికి మన దగ్గర చిన్న విగ్రహం ఉంటే అలా చిన్న విగ్రహానికి చేసుకోవచ్చు. మేమైతే ఇలా సింపుల్‌గా అమ్మవారిని రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే మొదటి తాంబూలం మా మదర్ నాకే ఇచ్చారు. ఆహ్, ప్రతి సంవత్సరం కూడా నేనే తీసుకుంటాను మొదటి తాంబూలము మా మమ్మీ దగ్గర. అయిపోయిన తర్వాత ఇంక వేరే వాళ్ళందరూ వచ్చారు. మా మదర్ కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్లారనమాట. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో తప్పకుండా నాకు తెలియచేయండి. కలశం పెట్టుకునే ఆనవాయితీ లేకపోతే పటం పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. అందరికీ కూడా కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉండదు. సో, మనం అప్పుడు కలశం పెట్టుకోకపోయినా గానీ ఒక పటం పెట్టుకొని మన బొటనవేలు విగ్రహానికి కూడా పూజ చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.